క్యాన్స్ కానీ లేదా ప్లాస్టిక్ ఆయిల్ బాక్సులు ఉంటాయి కదా, ఇలా ఆయిల్ ఉండగానే జిడ్డు ఎక్కువగా పట్టేసినప్పుడు పాడైపోయిన ఒక సాక్స్ని తీసుకొని దానికి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేయండి. అలాగే కొద్దిగా వాటర్ని కూడా ఈ పేస్ట్ పైన వేసి ఇలా జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్స్ని క్లీన్ చేసుకోవాలి. వేరే లిక్విడ్స్తో క్లీన్ చేసినా కూడా పదే పదే క్లీన్ చేయాల్సిన పని అయితే ఉంటుందండి. ఇలా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసి చూడండి, జిడ్డు మరకలు అనేవి అస్సలకే కనిపించవు. ఒక్కసారి మనము ఇలా చేత్తో అప్లై చేయగానే ఆయిల్ మరకలు అనేవి తొలగిపోతాయి. ఇదే సాక్స్ని తీసుకొని మరొక వైపు పొడిగా ఉంటుంది కదండి, దాంతో ఇలా ఆయిల్ క్యాన్ని క్లీన్ చేసుకోవాలి. చూసారు కదండి, జిడ్డు మరకలు అనేవి అస్సలకే లేవు. ఎంత నీట్గా కనబడుతుందో. టిఫిన్ బాక్స్ క్యాప్లు ఉంటాయి కదండి, దానికి ఇలా హ్యాండిల్ వచ్చినవి మాత్రం తీసుకోండి. ఇప్పుడు ఈ క్యాప్కి మనము ఇలా క్లాత్ని పరిచి ఇది విడిపోకుండా ఉండటానికి ముడి కానీ లేదా ఒక రబ్బర్ బ్యాండ్ని కానీ వేసుకోవాలి. కాలిన్ కానీ లేదా ఇలా ఎక్స్ట్రా షైన్ అనే లిక్విడ్లు ఉంటాయండి, మనము దీనిపై కొద్దిగా స్ప్రే చేసి సోఫాలపై మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు, దుమ్ము కూడా కనిపిస్తున్నప్పుడు మనము ఇలా టిఫిన్ బాక్స్ మూతకు మనము క్లాత్ వేసి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన సోఫాలు అనేవి చాలా నీట్గా కనబడతాయండి. ఎలాంటి దుమ్ము కానీ మరకలు కానీ కనిపించవు. మనము కొద్దిగా వీటిని గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా రఫ్ చేయాలి. ఇలా చేయడం వలన ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. మధ్య మధ్యలో ఇలా సోఫాలను క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత జిడ్డు పట్టిన మరకలైనా ఈజీగానే తొలగిపోతాయి. చాలా రోజులు అలాగే ఉంచేసామనుకోండి, ఆ మరకలు అనేవి ఇంకా ఎక్కువగా అయ్యి ఆ జిడ్డు మరకలు అనేవి అసలుకే తొలగిపోవు. ఇలా మనము మధ్య మధ్యలో క్లీన్ చేసుకుంటే ఈజీగానే పోతాయి. గడపను ప్రతిరోజు ఇలా క్లీన్ చేసుకుంటాం కదండి, అయితే చేత్తో కంటే లేదా మనము ఏదైనా క్లాత్ కంటే ఇలా డస్టర్ని తడిపేసి కొన్ని వాటర్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, గడప అనేది పాడవకుండా ఉంటుంది. మన పని కూడా చాలా సులువుగా అయిపోతుందండి. అంతేకాకుండా దేవుని గదికి కూడా మనము క్లీన్ చేసుకోవాలంటే ఇలా ఒక కొత్త డస్టర్ని తీసుకొని ప్రతిరోజు కూడా ఇలా డస్టర్ తోటే క్లీన్ చేసుకోవచ్చండి. తడిగుడ్డకు బదులుగా ఈ డస్టర్ అనేది చాలా వీలుగా ఉంటుంది. ఆ తర్వాత మనము ఇలా డస్టర్ని వాటర్తో క్లీన్ చేసుకొని ఆరబెట్టుకుంటే సరిపోతుంది. మాప్ కానీ క్లాత్ కంటే ఇది చాలా బెస్ట్గా ఉంటుందండి. కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ ట్యూషన్కి వెళ్ళే వాళ్ళు ఇలా 2-3 నోట్బుక్లను తీసుకెళ్తారు కదండి, దానికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసి పెన్నులను కానీ పెన్సిల్ని కానీ స్కేళ్లను మనము ఇలా సైడ్లో పెట్టేసామనుకోండి, అవి పడిపోకుండా ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయి. దీనికోసం మనం పౌచ్ని కానీ బాక్స్ని కానీ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక ప్లేట్ని తీసుకొని దాంట్లో 1 స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే వ్యాజ్లిన్ని కూడా కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ని కానీ ఇంకా ఏది యాడ్ చేయకూడదండి. ఇలా వ్యాజ్లిన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత మన పాదాలు ఉంటాయి కదండి, అరికాల్లో కొద్దిగా పగుళ్ళు ఏర్పడినప్పుడు ఇలా నైట్ పూట మనము అరికాళ్ళకు అప్లై చేసామనుకోండి, పగుళ్ళు అనేవి చాలా త్వరగా పోతాయి. ఇలా అప్లై చేసిన తర్వాత రాత్రంతా అలాగే ఉంచేసామనుకోండి, ఈ అరికాలు అనేవి పగుళ్ళు లేకుండా చాలా సాఫ్ట్గా తయారవుతాయి. ఎక్స్పైర్ అయిపోయిన టమాటో కెచప్ కానీ వేస్ట్గా ఉన్న టమాటో కెచప్ని ఇలా ట్యాప్స్ పైన వాటర్ మరకలు సోప్ మరకలు జిడ్డుగా ఏర్పడినప్పుడు ఈ టమాటో కెచప్ని వేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ట్యాప్స్ అనేవి చాలా నీట్గా కనబడతాయి. మన ఇంట్లో వేస్ట్గా ఉన్న వాటిని కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. రిఫిల్ అయిపోయిన పెన్స్ ఉంటాయి కదండి, ఇలా పై భాగాన క్యాప్ ఉన్నదాన్ని తీసుకొని మిడిల్లో నైఫ్తో కట్ చేసుకోవాలి. పైదాన్ని మాత్రమే తీసుకొని ఆయిల్ బాటిల్కి ఇలా క్యాప్లో పెట్టేసామనుకోండి, అది వేడి చేసిన తర్వాత ఇలా విడిపోకుండా క్యాప్కే ఉంటుంది. ఇలాంటి ఆయిల్ బాటిల్స్ని మనము దేవుని గదిలో కానీ కూరల్లో కానీ వాడటానికి యూజ్ చేసుకోవచ్చండి. ఎక్కువగా ఆయిల్ పడుతున్నప్పుడు ఇలా తక్కువగా పడాలనుకుంటే ఇలా క్యాప్ సహాయంతో మనము ఆయిల్ని వేసుకోవచ్చు. తక్కువగా పడుతుంది కాబట్టి ఆయిల్ అనేది కింద పడిపోకుండా ఇలా వేస్ట్ కాకుండా ఉంటుంది. తర్వాత ఇలా పెన్ క్యాప్ పెట్టేస్తే సరిపోతుంది. గ్యాస్ స్టవ్ పైన మనము ప్రతిరోజు కూరగాయలు చేస్తూనే ఉంటాం కదండి, ఇలా ఆయిల్ మరకలు జిడ్డు మరకలు పడ్డప్పుడు ఇలాంటి బిర్యానీ బాక్స్లో కొద్దిగా విమ్ లిక్విడ్ని వైట్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకోండి. వాటర్ని వేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీరు వాటర్ని యాడ్ చేయాలనుకుంటే కూడా కొన్ని వాటర్ని యాడ్ చేయండి. ఇలాంటి స్పాంజ్ క్లాత్లు ఉంటాయి కదండి, ఇలాంటి మెత్తటి క్లాత్లను ఈ విమ్ లిక్విడ్ వెనిగర్లో నానబెట్టి వంట పూర్తయిన వెంటనే ఇలా వాటర్ని అంతా పిండేసి
మనము గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకున్నామనుకోండి, ఎప్పటికప్పుడు చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఈ ఒక్క క్లాత్ని ఎప్పుడు ఇందులో వేసి వంట తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి, మనకి ఎక్కువగా జిడ్డు పట్టదు కాబట్టి త్వరగానే క్లీన్ అయిపోతుంది. తర్వాత ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ముందుగా క్లీన్ చేసుకున్న ఈ క్లాత్ని ఇలా వాటర్లో క్లీన్ చేసి అదే వెనిగర్ దాంట్లో ఈ క్లాత్ను వేశారనుకోండి, ఎప్పటికప్పుడు గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. వేస్ట్గా ఉన్న ఇలా ఒక ప్లాస్టిక్ బాటిల్ని తీసుకొని నైఫ్ని వేడి చేసి పై భాగాన కట్ చేసుకోవాలి. చినిగిపోయిన పిల్లో కవర్స్ ఉంటాయి కదండి, ఆ పిల్లో కవర్ని ఇలా కట్ చేసుకున్న వాటర్ బాటిల్లో పెట్టేసేయండి. ఈ పిల్లో కవర్ని వాటర్ బాటిల్ చుట్టూ కొద్దిగా పెట్టేసి ఊడిపోకుండా ఉండటానికి రబ్బర్ బ్యాండ్ని వేయండి. ఈ వాటర్ బాటిల్ క్యాప్ని తీసేసి దాంట్లో మనము మాప్ స్టిక్ని కానీ వైపర్ స్టిక్ని పెట్టేసి మన ఇంట్లో ఉండే వాచ్లను కానీ ట్యూబ్లైట్స్ని కానీ ఇలా మనకి అందని వాటిని కూడా ఇలా వాటర్ బాటిల్ సహాయంతో క్లీన్ చేసుకోవచ్చు. పసుపుతో కుంకుమను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఎటువంటి కెమికల్స్ని వాడకుండా ఇలా ఈజీగా 5 నిమిషాలలో మనకి కుంకుమ అనేది రెడీ అయిపోతుంది. 2 టీ స్పూన్స్ వరకు నేను పసుపును తీసుకున్నానండి. దీంతో పాటు 1 టీ స్పూన్ వరకు ఈటింగ్ సోడాను వేసుకోవాలి. ఇలా 2:1లో తీసుకోవాలండి. అప్పుడే కుంకుమ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పసుపులో వేసిన ఈటింగ్ సోడా అనేది పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా ఒక 30 సెకండ్స్ పాటు బాగా కలిపిన తర్వాత ఒక నిమ్మకాయని ఇలా కట్ చేసి దాంట్లో ఉండే గింజలన్నీ తీసేసి రసాన్ని మాత్రమే ఈ పసుపులో కలుపుకోవాలి. మనము పసుపును తీసుకున్న క్వాంటిటీని బట్టి నిమ్మకాయలని యూజ్ చేయాలండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ వరకే తీసుకున్నాను కాబట్టి చిన్న నిమ్మకాయను మాత్రమే కట్ చేసి వేసుకుంటున్నాను. పసుపును ఎక్కువగా తీసుకున్నారనుకోండి 2-3 నిమ్మకాయలను కూడా యూజ్ చేయాలి. నిమ్మరసం వేసిన వెంటనే ఒక స్పూన్ తీసుకొని ఈ రసంలో పసుపు అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ పసుపునంతా కూడా అందులో వేసేసి ఒక 2-3 ట్రిప్పులు వేసేసామనుకోండి, కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. బయట తీసుకున్న కుంకుమకి ఇంట్లో ప్రిపేర్ చేసిన కుంకుమకి చాలా తేడా ఉంటుందండి. వాటిలో అయితే ఎక్కువ కెమికల్స్ ఉంటాయి. ఇలా ఇంట్లోనే మనము నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని అంతా కూడా మళ్ళీ ఒక బౌల్లోకి వేసేయండి. చూసారు కదండి, కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది కొద్దిగా తడిగానే ఉంటుందండి, వెంటనే ఆరిపోదు కదా. మరొకసారి స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలా పూర్తిగా కలిపేసేయండి. కలిపేసి మీరు ఒక 2 మినిట్స్ పాటు బయట కానీ లేదా ఎండ తగలకుండా వేడిగా ఉన్న ప్రదేశంలో కానీ పెట్టేసేయాలి. 2-3 మినిట్స్ పాటు నేను ఆరబెట్టేసానండి. ఇలా డార్క్నెస్ లోకి వచ్చేసింది. ఆ తర్వాత మనము టీ వడపోసే జాలి ద్వారా జల్లెడ పట్టుకోవాలి. ఇలా ముందుగా ఆరబెట్టుకోవడం వల్లనే మనకి కుంకుమ అనేది ఇలా ఈజీగా జల్లెడ ద్వారా వచ్చేస్తుందండి. జల్లెడ పట్టుకున్న దాంట్లో చివర్లో ఇలా కొద్దిగా వేస్టేజ్ అయిపోతుందండి. దాన్ని పక్కన పెట్టేసి మనము ఈ కుంకుమను ఇలా దేవునికి కానీ లేదా ఇంట్లో బొట్టు పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చండి. బయట తీసుకున్న కుంకుమ కంటే ఈ కుంకుమ పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదండి, నేను పంచపావులో వేసింది కొద్దిగా కలర్ అనేది తక్కువగా ఉంది, అది బయట తీసుకున్నాను. ఇలా మనం ప్రిపేర్ చేసుకునేది డార్క్గా కలర్ అనేది థిక్నెస్లో ఉంటుందండి. ఒకవేళ మీకు ఇంత కలర్ అవసరం లేదు అంటే మనము వంట సోడాను నిమ్మరసాన్ని కొద్దిగా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం అనుకోండి, ఈ కలర్లో వస్తుంది. చూసారు కదండి, సింపుల్గా పసుపు నుంచి మనము కుంకుమను ఇలా ఇంట్లోనే ఎంత కావాలంటే అంత ప్రిపేర్ చేసుకోవచ్చు. కట్ట కొన్ని రోజుల తర్వాత లూజ్ అయిపోయి దాంట్లో ఉండే పుల్లలు అనేవి కూడా బయటకి వచ్చేసాయి. వైట్ ప్లాస్టర్ ని తీసుకొని చీపురు కట్ట యొక్క మొదట్లో మనము ఇలా 2-3 రౌండ్లు చుట్టేసామనుకోండి, అప్పుడు గట్టిగా ఉంటుంది. కాబట్టి మనము ఎన్నిసార్లు యూజ్ చేసినా కూడా చీపురు పుల్లలు అనేవి బయటకి రాకుండా ఉంటాయి. దీనివల్ల మనము ఎక్కువ రోజులు చీపురు కట్టను యూజ్ చేసుకోవచ్చు. ఒక బౌల్ని తీసుకొని మంచి సువాసన వచ్చే రోజ్ ఫ్లేవర్ని కానీ పర్ఫ్యూమ్ని కానీ తీసుకోండి. కొద్దిగా కాటన్ని తీసుకొని ఇలా అగరబత్తిల పైన పూర్తిగా తడిసే విధంగా ఇలా చేశారనుకోండి, మీరు ప్రతిసారి అగరబత్తులు వెలిగించినప్పుడల్లా కూడా మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. కూరగాయలు కానీ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి నెట్టెడ్ది వస్తుంది కదండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము రివర్స్లో ఇలా రౌండ్గా మలుచుకోవాలి. ఇలా చివర్లో మనకి ఇది బాడీ స్క్రబ్గా యూజ్ అవుతుంది. మనము బయట డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఇలా ఇంట్లోనే నెట్టెడ్తో ఈజీగా తయారు చేసుకోవచ్చు. 2 వాటర్ బాటిల్ క్యాప్స్ని తీసుకొని నైఫ్ని బాగా వేడి చేసి ఇలా క్యాప్ను మధ్యలో ఉన్న భాగాన్ని తీసేయాలి. ఇలా కట్ చేసిన ఈ క్యాప్ను మరొక క్యాప్ మధ్య భాగంలో ఇలా గ్లూ గమ్ని అతికించేసి
ఈ క్యాప్ని పెట్టేసిన తర్వాత కిచెన్లో ఉండే వాళ్ళకి గ్లూ గమ్ని పెట్టేసి ఈ క్యాప్ని కూడా అతికించేసుకోవాలి. దీంట్లో మనము గ్యాస్ లెటర్ని కానీ ఇలా నైఫ్ని సీజర్స్ని కానీ పెట్టేసుకోవచ్చు. టమాటాల యొక్క మొదల్ని మనము ఇలా నైఫ్తో తీసేసామనుకోండి సరిగా రాదు కదా, మళ్ళీ కట్ చేయాల్సిన పని కూడా ఉంటుంది. ఇలా పీలర్ని తీసుకొని ఈ చివరి కొన భాగాన్ని మనము ఈ టమాటో యొక్క మొదల్లో పెట్టి గట్టిగా తిప్పేసామనుకోండి దాని మొదలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తుంది. నెయిల్ పాలిష్ యొక్క క్యాప్ అనేది తిప్పినప్పుడు గట్టిగా ఉండటం కానీ లోపట లిక్విడ్ అనేది గట్టిగా అయినప్పుడు ఇలా కొద్దిగా హాట్ వాటర్ని తీసుకొని ఈ నెయిల్ పాలిష్ని మనము ఇలా క్యాప్ మునిగేంత వరకు కూడా వాటర్ వేసి ఒక 10 మినిట్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి క్యాప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. దాంట్లో ఉండే లిక్విడ్ అనేది కూడా కొద్దిగా మెత్తబడి నెయిల్స్కి కూడా ఇలా పెట్టుకోవచ్చు. స్పాంజ్ స్క్రబ్బర్ని తీసుకొని అలాగే ఫోక్ స్పూన్ని ఇలా స్పాంజ్ స్క్రబ్బర్లో గట్టిగా పెట్టేసిన తర్వాత చిన్న చిన్న స్పేస్ ఉంటాయండి, దాంట్లో మనము క్లాత్తో కానీ బ్రష్తో క్లీన్ చేయలేకపోతాము. ఇలాంటి కబోర్డ్స్ మధ్యలో కానీ ఏదైనా కార్నర్స్లో మనము ఇలా స్పాంజ్ స్క్రబ్బర్తో ఈ ఫోక్ స్పూన్ సహాయంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మన ఇంట్లో చాలా రకాల ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండి, ఇలా వేస్ట్గా ఉన్న ఒక ప్లాస్టిక్ కవర్ని మందంగా ఉన్న దాన్ని తీసుకోండి. సీజర్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ప్లాస్టిక్ కవర్ యొక్క కొన భాగాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇలా కవర్ ఓపెన్ అవుతుంది కదా, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కొద్దిగా పై భాగంలోకి మలుచుకుంటూ రావాలి. మీరు స్టిచ్చింగ్ కూడా వేసుకోవచ్చండి, కానీ అంత అవసరం లేదు. ఇలా పిన్ పంచితో మీరు పిన్స్ అన్నిటిని కూడా ఇలా 2 వైపులా కూడా వేసుకోవాలి. ఇలా చేయడం వలన కవర్లో మనకి ఇలాంటి చిన్న చిన్న గదులు వస్తాయి కదండి, మధ్యలో చిన్న చిన్న గదులుగా రావడానికి ఇలా ఏదైనా ఒక ప్లాస్టర్ని వేస్తున్నానండి. అప్పుడు ఇవి చిన్న చిన్న గదులులాగా వస్తాయి. ఈ కవర్కి ఇలా హ్యాండిల్ ఉంది కాబట్టి మనము ఏదైనా మేకు కానీ డోర్ వెనుక భాగాన ఈ కవర్ని వేసేసామనుకోండి పిల్లలకు సంబంధించిన కలర్ పెన్సిల్ కానీ స్కేళ్ళు సీజర్లు ఏవైనా ఈజీగా పెట్టేసుకోవచ్చండి. మనకి అంత స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎన్ని పెట్టుకున్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు కవర్తో కాకుండా ఇలా ఏదైనా షాపింగ్ మాల్ బ్యాగ్తో కూడా చేసుకోవచ్చండి. అప్పుడు కొద్దిగా వెయిట్ ఎక్కువగా ఉన్నవి వేసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. బిస్కెట్ ప్యాకెట్ను ఓపెన్ చేసిన తర్వాత మిగతా బిస్కెట్లను అలాగే పెట్టేసామనుకోండి వాతావరణం చేంజ్ వలన బిస్కెట్లు అనేవి త్వరగా మెత్తబడిపోతాయి. వీటిని ప్లాస్టిక్ బాక్స్లో కానీ స్టీల్ బాక్స్లో వేసుకొని ఈ మెత్తబడిన బిస్కెట్లను ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పాటు పెట్టేసిన తర్వాత మళ్ళీ బయటకు తీసామనుకోండి బిస్కెట్లు అనేవి కరకరలాడుతూ ఉంటాయి. కిచెన్ సింకులో కొద్దిగా గోధుమ పిండిని కానీ లేదా మైదా పిండి ఏ పిండి అయినా సరేనండి కొద్దిగా వేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయటం వలన సింకుకు ఉండే మరకలు కానీ జిడ్డు అని ఈజీగా తొలగిపోతుందండి. సోప్ని కానీ లిక్విడ్ని వేసి క్లీన్ చేసుకునే బదులు ఇలా గోధుమ పిండిని వేసి క్లీన్ చేసుకున్నారనుకోండి ఈ స్టీల్ సింక్ అనేది మంచి షైనింగ్లోకి ఎలాంటి నూనె మరకలు కానీ ఏ మరకలైనా సరేనండి ఇట్టే తొలగిపోతాయి. ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా మళ్ళీ కొత్త దానిలా మెరుస్తుందండి. ఎప్పుడైనా సరేనండి అప్పుడప్పుడు మధ్యలో మనము సింక్ని క్లీన్ చేసుకోవాలంటే ఇలా పిండితో క్లీన్ చేసుకోవాలి. ఈ వైపర్ స్టిక్ని తీసుకొని ఒక మాస్కును ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పైన అలాగే ఇలా కింది వైపున 2 వైపులా మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయటం వలన ఒక వైపు మాత్రమే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన దాంట్లో వైపర్ స్టిక్ని పెట్టేసేయండి. మీరు దీనికి బదులు క్లాత్ను కూడా తీసుకోవచ్చు, కానీ మళ్ళీ క్లాత్ను వాష్ చేయాల్సిన పని అయితే ఏర్పడుతుందండి. మాస్క్కి వచ్చిన థ్రెడ్స్ ఉన్నాయి కదండి దాన్ని గట్టిగా ఇలా వైపర్ స్టిక్కి కట్టేసేయండి. ఈ వైపర్ స్టిక్కి కట్టిన మాస్క్తో చీపురు కట్టతో క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి దాంట్లో డస్ట్ అనేది సరిగ్గా పోదండి. ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో మనము క్లీన్ చేయని వాటిలో కూడా ఇలా వైపర్ స్టిక్కి మాస్క్ను వేసుకొని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఎక్కువ పని ఉండదండి. తర్వాత డైరెక్ట్గా ఈ మాస్క్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తే సరిపోతుంది. ఇలా స్టిక్కర్ ప్యాకెట్లు ఉంటాయి కదండి వాటిని పడేయకుండా ఇంట్లో డబుల్ గమ్ టేపును తీసుకొని ఇలా వెనుక సైడు 2 సైడ్స్ కూడా అతికించేసేయండి. చిన్న సైజ్ స్టిక్కర్ ప్యాకెట్ అయితే మిడిల్లో కొద్దిగా డబుల్ సైడ్ టేపును పెట్టేసి వాష్రూమ్లో వాల్కి అతికించేసామనుకోండి మనము స్టిక్కర్ని ఎప్పుడైనా స్నానం చేసేటప్పుడు మర్చిపోయినప్పుడు ఈ స్టిక్కర్ ప్యాకెట్కి పెట్టేసేయచ్చు.
చాలామంది ఈ స్టిక్కర్స్ని బాత్రూంలో గోడలపైన పెట్టేస్తారండి. చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా ఒక స్టిక్కర్ ప్యాకెట్ని అతికించేసామనుకోండి, మర్చిపోకుండా ఇలా స్టిక్కర్ ప్యాకెట్కి పెట్టేసేయచ్చు. గోడలకు పెట్టినా కూడా గమ్ అనేది ఎక్కువగా పోతుందండి. మళ్ళీ వాటిని యూజ్ చేయలేం, కానీ ఇలాంటి వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫోన్ని ప్రతిరోజు యూజ్ చేయటం వలన మన చేతి వేళ్ళు అనేవి పైన ఉన్న స్క్రీన్ మీద పడి చాలా మబ్బుగా తయారవుతుందండి. ఫేస్కి వాడే టాల్కమ్ పౌడర్ని వేసి కాటన్ క్లాత్తో కానీ లేదా స్పెట్స్కి వచ్చే స్మూత్ క్లాత్ ఉంటుంది కదండి, దాంతో ఇలా స్క్రీన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయటం వలన స్క్రీన్ అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుందండి. ఫోన్ పైన ఉన్న డస్ట్ కూడా పూర్తిగా పోతుంది. మేకుని తీసుకొని వాల్కి కానీ లేదా ఏదైనా ఇలా వుడ్ పైన బిగించేటప్పుడు ఒక్కొక్కసారి అది జారి మన చేతి పైన పడటం కానీ లేదా గ్రిప్ అనేది సరిగా లేకపోవటం లాంటిది జరుగుతుందండి. బట్టలకు పెట్టే క్లిప్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని ఈ మేకును ఈ క్లిప్ మధ్యలో పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత మనకి పట్టుకోవడానికి చాలా గ్రిప్ ఉంటుందండి. ఒకవేళ మేకును బిగించేటప్పుడు మన చేతి పైన తగలకుండా ఇలా ఈజీగా మేకుని మనము వాల్లోకి కానీ వుడ్లోకి ఈజీగా బిగించవచ్చు. స్కూల్కి వెళ్ళే పిల్లల బ్యాగ్లో మనము లంచ్ బాక్స్ని వాటర్ బాటిల్ని పెట్టేసాం కదండి. వాటర్ బాటిల్ని ఇలా పెట్టినప్పుడు అది లంచ్ బాక్స్ బ్యాగ్లో కిందికి పడిపోతుంది. మళ్ళీ దాన్ని ఇలా స్టిఫ్గా పెట్టాల్సిన పని కూడా ఏర్పడుతుంది. హెయిర్కి పెట్టుకునే రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదండి, ఈ రబ్బర్ బ్యాండ్కి మనము ఈ పిన్నిస్ని ఇలా చివరి భాగాన పెట్టేసేయండి. తర్వాత లంచ్ బ్యాగ్లో ఈ పిన్నిస్ని ఇలా చివరి భాగాన పెట్టేసుకున్నాక దీని మధ్యలో మనము వాటర్ బాటిల్ని పెట్టేసామనుకోండి, వాటర్ బాటిల్ అనేది అస్సలకే ఈ లంచ్ బ్యాగ్లో పడకుండా ఇలా నిలబడే ఉంటుంది. నచ్చిన వాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. చింతపండును కలర్ మారకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే మామూలు పాలిథిన్ కవర్ కాకుండా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కవర్ అనేది మందంగా ఉండాలండి. ఆ కవర్లో మనము చింతపండును వేసి గాలి చొరబడకుండా ఉండటానికి పైన ఒక ముడిని కానీ లేదా ఒక రబ్బర్ బ్యాండ్ని వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ చింతపండును ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామనుకోండి, చింతపండు ఎన్ని సంవత్సరాలైనా పురుగు పట్టకుండా కలర్ మారకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ప్రతిరోజు కుంకుమను పెట్టుకునేటప్పుడు కుంకుమ బరిని యూజ్ చేస్తాం కదండి, ఒక్కొక్కసారి ఆ క్యాప్ లూజ్ అయిందనుకోండి కింద పడుతుంది. ప్రతిరోజు పెట్టుకోవడానికి ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్ని తీసుకొని ఇనుప చువ్వతో పైన హోల్ చేసుకోవాలి. ఈ హోల్లో నుంచే మనకి ఎంత కావాలంటే అంత మాత్రమే కుంకుమ వస్తుంది. మిగతా ఎక్స్ట్రాది కూడా ఈ హోల్ నుంచే వేసుకున్నాం అనుకోండి, ప్రతిసారి క్యాప్ తీయాల్సిన పని లేకుండా కుంకుమ అనేది కింద పడిపోకుండా నీట్గా ఉంటుంది. ధనియాలు అనేవి త్వరగా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా పెంక పైన వేసి ఇవి కొద్దిగా కలర్లోకి వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. ఆ తర్వాత మనం వీటిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని పొడి చేసుకుంటే నిల్వ ఉంటాయి. ఆన్లైన్లో ఇలా బుక్ చేసిన కార్డ్బోర్డ్స్ ఎన్నో ఉంటాయండి. మనం వాటిని వేస్ట్గా పాడేయకుండా ఇలా మధ్యలో కొద్దిగా హోల్ చేసుకోవాలి. ఈ హోల్లో మనము కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ని కానీ లేదా ఫేస్కి సంబంధించిన పౌడర్ బాక్స్, అలాగే ఫేస్ క్రీమ్స్, పర్ఫ్యూమ్ లాంటి బాక్స్లను కూడా పెట్టుకోవచ్చు. ఇలా నైఫ్లను పెట్టుకోవడం వలన మనకి చేతికి తగిలినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేఫ్గా పెట్టుకోవచ్చు. చూసారు కదండి, ఇలా వేస్ట్గా ఉన్న కార్డ్బోర్డ్స్ని కూడా మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఫాల్స్ కవర్స్ ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, ఫాల్ కవర్ని కూడా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఫాల్లో వచ్చే ఈ అట్ట ముక్కను ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సైడ్లో 2 సైడ్స్ కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉండే 1 గ్రామ్ గోల్డ్ కానీ ఏవైనా నెక్లెస్లు ఉంటాయి కదండి, వాటిని ఈ అట్టముక్కకు పెట్టేసి దానిపైన కవర్ వేసేసామనుకోండి, మనము బయటకు తీసుకెళ్ళినా కానీ లేదా ఎక్కడైనా ఇంట్లో పెట్టుకున్నా కూడా కలర్ అనేది మారకుండా, షైనింగ్ తగ్గకుండా, దీంట్లో ఉండే రాళ్ళు అనేవి బయటకి రాకుండా నీట్గా ఉంటాయి. ఇలా మనము ఫాల్ కవర్స్ని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ని కూడా చిన్న హోల్ చేసి మనము వీటిని కూడా ఇలా సెట్గా పెట్టేసుకోవచ్చు. ఆనియన్స్ని మనము ఇలా స్టోర్ చేసుకునేటప్పుడు మన ఇంట్లో ఉండే రైస్ బ్యాగులు ఉంటాయి కదండి, కరెక్ట్ సైజ్ చూసి ఇలా కట్ చేసుకున్నాక ఈ ఆనియన్స్ని ఇలా వేసుకోండి. డస్ట్ అనేది ఈ రైస్ బ్యాగ్లోనే పడుతుంది కాబట్టి మనము డైరెక్ట్గా డస్ట్బిన్లో వేసే సరిపోతుంది.
ఫాయిల్ పేపర్ ఉంటుంది కదండి, దానిని ఇలా రౌండ్గా బాల్స్ లాగా తయారు చేసి దీనిపై హ్యాండ్ వాష్ లిక్విడ్ని వేసుకోవాలి. ఈ హ్యాండ్ వాష్ లిక్విడ్తో మనము ఇలా వాష్ బేసిన్ని కానీ సింకుని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయండి. ఒకవేళ మన ఇంట్లో స్క్రబ్బర్స్ అనేవి ఎక్కువగా లేనప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతిరోజు స్కూల్కి తీసుకెళ్లే ఈ వాటర్ బాటిల్స్ని మనము అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి. సర్ఫ్తో కానీ లిక్విడ్తో క్లీన్ చేసామనుకోండి, ఆ స్మెల్ అనేది వస్తుంది కదా. మనము కొద్దిగా బేకింగ్ సోడాను అలాగే వెనిగర్ని వేయాలి. కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇలా 2-3 టైమ్స్ బాగా షేక్ చేసామనుకోండి, వాటర్ బాటిల్స్ అనేవి చాలా నీట్గా మళ్ళీ ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటాయి. మిక్సీ రబ్బర్లు కానీ లేదా గ్యాస్ కట్లు ఉంటాయి కదండి, ప్రెషర్ కుక్కర్, అవి ఒక్కొక్కసారి లూజ్ అయిపోయాయి అనుకోండి, విజిల్ వచ్చినప్పుడు దాంట్లో నుంచి వాటర్ అనేది పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. మనము ఒక 10-15 మినిట్స్ పాటు ఈ గ్యాస్ కట్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత మనము ఏవైనా పప్పును కానీ కర్రీస్ కానీ లేదా రైస్ని పెట్టుకున్నామనుకోండి, దాంట్లో నుంచి లీకేజ్ అనేది కాకుండా ఉంటాయి.